ఇది కదా టీమిండియా అంటే, ఇది కదా భారత్ ఆట అంటే. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో మన భారత ఆటగాళ్ల అసలైన ఆట బయటకొచ్చింది. అవును, కోల్కతా వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా జూలు విదిల్చింది. 5 వికెట్ల తేడాతో విండీస్పై విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టింది టీమిండియా. టీ20 ప్రపంచ సూపర్ 8లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా దుమ్మురేపింది. ఉత్కంఠ పోరులో భారీ లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా వేదికగా విండీస్తో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ చేజ్ 40, హోల్డర్ 37, పావెల్ 34, కెప్టెన్ షై హోప్ 32 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బూమ్రా 2 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు స్టార్టింగ్లో ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ 2 బౌండరీలు బాది దూకుడు కనబర్చిన అంతే వేగంగా పెవిలియన్ చేరాడు. అయితే ఓవైపు వికెట్లు పడినా మరోవైపు సంజు శాంసన్ తనదైన శైలిలో చెలరేగాడు. కెప్టెన్ సూర్య ఆచితూచి ఆడిన సంజు భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ క్రమంలోనే 26 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో సంజు శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 58 పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్లో సెట్ అయిన ఈ జోడీని జోసెఫ్ విడదీశాడు. స్కోర్ వేగం పెంచే క్రమంలో సూర్య రూథర్ఫోర్డ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. సూర్య అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన తిలక్తో కలిసి సంజు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ 4వ వికెట్కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అప్పటి వరకు రిథంలో కనిపించిన తిలక్ 14.1 ఓవర్ల వద్ద హోల్డర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన పాండ్యాతో కలిసి సంజు ఇన్నింగ్స్ను మళ్లీ ముందుకు నడిపించాడు. చివరి 12 బంతుల్లో టీమిండియా విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. అయితే షమార్ జోసెఫ్ వేసిన 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. శివం దుబే వచ్చి రావడంతోనే 2 బౌండరీలు బాది ఒత్తిడిని తగ్గించాడు. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా సంజు ఓ 6-4 బాది భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. 97 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. విండీస్ పై తాజా విజయంతో భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. మార్చి 5న ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా జరగబోయే సెకండ్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్, టీమిండియా జట్లు తలపడనున్నాయి.